అన్నం కూడా తిననీయకుండా వచ్చి సడన్గా వచ్చి కూలగొట్టిండ్రు. చిన్న చిన్న వాన వస్తుంది మొత్తం దడుచువాలి, మొత్తం దడుచున్న చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏడవాలి ఏం చేయాలి? ఇక నిన్న కూల్ చేసిర్రు గుడిసెలు. ఇక ఈ స్థితిలో అయిన సామాన్ అంతా దీని కింద పడ్డాయి. కేసీఆర్ దేవుడే సార్, ఎందుకంటే మా దృష్టిలో దేవుడే. నువ్వు చేసిన పనికి నిన్ను దేవుడు అన్నారు, రాక్షసుడు అంటారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా చెరువులు కుంటలు ఆక్రమించుకొని నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది. దీంట్లో భాగంగా సున్నం చెరువు FTLలో ఉన్న గుడిసెలను కూడా హైడ్రా కూల్చివేసింది. అయితే వీళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో దినసరి కూలీలు ఒకరోజు పనిచేస్తే కానీ పూట గడవని కూలీలపై హైడ్రా ప్రతాపం చూపిందని విమర్శలు వస్తున్నాయి. అయితే వీళ్ళు ఆ రోజు కూలీ చేసుకొని పుట్టకూటి కోసం సంపాదించుకొని ఏ రోజు వస్తే ఆ రోజుకే వాళ్ళ జీవనం గడిపే పరిస్థితిలో ఉన్న వాళ్ళపై హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్న గుడిసెలను కూల్చివేశారు. అయితే వాళ్లకు ప్రతిరోజు గడిచిన జీవితం కంటే ఒక్కరోజు తెల్లవారిన తర్వాత వాళ్ళ జీవితం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉందని ఇక్కడ చెప్తున్నారు. అయితే వాళ్ళు గూడు కూలిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ సున్నం చెరువు బస్సు వారసులను అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు సడన్గా ఇరొకటి అన్నం కూడా చాయ్ కూడా తాపించలేడు సార్. చేశాము చాయ్ ఇట్లా కూడా తాపియలే. అప్పుడు సామాన్ దేని కూడా టైం ఇవ్వలే. సామాన్ కూడా సంఘం పోయినాయి. సామాన్ తీయకుండా ఏం చేసాడు తెలుసా? తీసి నాకు లేపి లేడీస్ పోలీసు వాళ్ళు తీసి అక్కడ బయట నాకు ఇలా కొడుతున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పుడు వచ్చి మీకు కూలగొడదామని చెప్పారు? 5కి వచ్చింది. మాకు తెలియదు. 6కి అయితే వచ్చారు. 6కి వచ్చిన తర్వాత మేము చాయ్ చేసుకొని తాగుతాం కదా, తొందరగా పని దొరుకుతుందో లేదో అన్నట్టుగా అతను మాత్రం పనికి వెళ్తాం. మేము తినకుండా వెళ్తాము. కొద్దిగా అన్నము కూర వండుకున్నాము. అన్నం కూడా తిననీయకుండా మాకు గుడిసెలు కూల కొట్టారు సార్. సామాన్ కూడా తీయని గుడకంగా టేమి లేకుండా మాకు సామాన్. ఇక్కడ మీరు చెరువు దగ్గర ఉన్నారని మీకు తెలుసా? ఎవరికి? మీరు ఇక్కడ చెరువు పక్కన వేసుకున్నారు కదా గుడిసెలు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ చాలా సంవత్సరం 10 సంవత్సరం అవుతుంది సార్ మేము ఇక్కడ ఉండి. అంటే ఇంతకుముందు ఎవరైనా ఆఫీసర్లు వచ్చి చెప్పారు? లేదు సార్, ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఎవరు నోటీస్ కూడా లేదు. పీకాలా ఉండాలా అని కూడా ఎవరు చెప్పలేదు సార్ మాకు. కూలి ఏం పని చేస్తాం అంటే ఆట మీద వెళ్తాం, కూలికే చేస్తాం, కూలి పని చేస్తాం. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చినాక ఇలా కూలగొడతా అని మాకు ఏం చెప్పలేరు. నోటీస్ కూడా రాలేదు, మాకు రాలేదు. వాళ్ళు పొద్దుగాలు వచ్చిండ్రు, నిన్న వచ్చి ఇంకా కూలగొట్టిండ్రు. సామాన్ తీస్తాం అనా ఏంది ఇట్లాగానే వచ్చి కూలగొడుతున్నారు అంటే మాకు ఏం చెప్పలేరు. వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి కూలగొట్టిండ్రు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారో కూడా చూడలేరు, చేయలేరు. ఇప్పుడు కూలగొట్టి వాళ్ళు వెళ్ళిపోయినరు మంచిగా. మేము రోడ్డు మీద పడ్డాం. పైన నుంచి వాన వస్తుంది, ఏడ ఉండాలి? ఇప్పుడు మొత్తం బట్టలు సామాన్లు మొత్తం తడిసిపోయినాయి. తినడానికి వండుకోవడానికి కూడా లేదు. మొత్తం ఆగా చేసిపోయిండ్రు. ఇప్పుడు మాకు ఇట్లా కూలగొట్టి పోయిండ్రు. కానీ ఎవరు వచ్చి ఎందుకు కూలగొట్టిండ్రు ఆ సాయం కూడా చేయకుండా పోయిండ్రు ఇట్లా. అయితే మీరు రోజు కూలి కోసం పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి గుడిసెలో ఉంటారు కదా. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి కూలికి వెళ్ళినరా లేదా? అసలు మీ పరిస్థితి ఇప్పుడు ఒకవేళ వర్షం పడింది అనుకో, మీ పరిస్థితి ఏంది? మస్తు దారుణంగా ఉంది. ఎండాకాలం ఇప్పుడు వాన వస్తుంది మొత్తం దడుచువాలి, మొత్తం దడుచున్న చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏడవాలి ఏం చేయాలి? కూలగొట్టి పోయినరు. వాళ్ళు వండుకొని తిందాం అంటే వంట చేయడానికి కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. మా అమ్మ మీరు పొద్దున నుంచి వంట చేసుకొని తిన్నారా? వంటలు ఏడ చేసుకుంటున్నా, ఏడ ఏమైనా ఉందా చేసుకుందా అంటే చిన్న గుడిసె ఉన్నా కూడా కూలగొట్టి పోయినరు. దేని మీద చేయాలి? గ్యాస్ కూడా లేదు, మాకు కట్టెల పొయ్యి ఉంది. ఈ కట్టెల పొయ్యి మీద చేద్దాం అంటే వాన వస్తుంది మీద నుంచి. తినకుండా కూర్చున్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఆఫీసర్లు మీకు చెప్పారా మేము అంతా కూలగొడతాం, మీరు ఎక్కడికి పోవాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి? ఏం సార్ ఏంది మా ఇప్పుడు కూలగొట్టి పోయినరు కదా, మా పరిస్థితి ఏంది అంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోయినరు. వాళ్ళు పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పిండ్రు. వాళ్ళు ఏం సార్ మీరు ఏం చెప్పకుండా, అవును ఒక 5 రోజులు ఒక 4 రోజులు ముందు చెప్తే ఏడైనా చూసుకునే వాళ్ళం కదా. వాళ్ళు ఇట్లా కూడా చెప్పకుండా వెళ్ళిపోయినరు. ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహబూబ్ నగర్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాటి? నేను వచ్చి 8-9 సంవత్సరాలు ఉన్నాను నేనైతే. అంటే 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే గుడిసె వేసుకొని ఉంటున్నారు. అంటే మీరు ఇక్కడ గుడిసెలు వేసుకోమని చెప్పి ఎవరైనా చెప్పారా లేకుంటే మీరు వచ్చి చెప్పిండ్రు? గుడిసె వేసుకోమని చెప్పిండ్రు. చెప్పిన ఒక ఆయన చెప్పిపోయిండు. ఆయన నెల రెంట్ తీసుకున్నాడు 3000 నెలది. బాత్రూమ్ లేదు, నీళ్ళు లేదు. అన్న ఏంది గుడిసె అయితే కట్టించుకున్నావు నువ్వు, రెంట్ అయితే తీసుకున్నావు. కానీ మా పరిస్థితి ఇట్లా ఆడవాళ్ళు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు, బాత్రూమ్ లేదు, నీళ్ళు లేదు. ఏంటంటే ఏందమ్మా ఉంటే ఉండని లేకుంటే మీ ఇష్టం అని చెప్పేసాడు. అంటే మీకు నెలకు 3000 కిరాయి తీసుకొని ఇక్కడ ఎవరైనా ఏం పేరైనది?
ఆయన పేరు అయితే మాకు తెలియదు అన్న. పేరు తెలియదు, మీరు డబ్బులు ఎట్లా అంటే ఇస్తున్నారు? ఇప్పుడు పక్క వాళ్ళు ఉంటారు కదా, ఒక అన్నయ్య తీసుకుంటారు డైరెక్ట్ ఆయనకి ఏం, ఇప్పుడు పక్కన వాళ్ళు ఉంటారు కదా ఆయన అంటే మధ్యవర్తి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళేటోడు ఆయన. ఇట్లా ఏందన్నా ఇట్లా బాత్రూమ్ లేదు అని చెప్తే ఉంటే ఉండండి లేకుంటే పోండి అమ్మ. నిన్న కూడా ఫోన్ చేసినాం మేము. ఫోన్ చేస్తే ఆయన ఇట్లా గుడిసె కూల కొడుతున్నా అంటే నేను వస్తానమ్మా అన్నాడు. నిన్న వచ్చిండు పిలిస్తే ఇక్కడ కూల కొడుతున్నా అంటే వెళ్ళిపోయిండు ఆయన. ఆయన ఇక్కడ కూల కొడుతున్నా కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు, ఏం చెప్పలేడు ఆయన అసలు. మాకు మీ దగ్గర నెల నెల రెంట్ తీసుకొని మీకు పట్టించుకోలేదు. 2,000 ఇట్లా 3,000 తీసుకునేటోడు మాతోటి. ఇక కరెంట్ బిల్లు కూడా తీసుకునేటోడు. బాత్రూమ్ లేకుండే, నీళ్ళు లేకుండే మాతోటి. ఏందన్నా ఇక చిన్నపిల్లలు ఉన్నారు, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏంది నువ్వు ఇంతగానో పైసలు తీసుకుంటున్నావు కదా, మాకు కొంచెం నీళ్ళు కావాలి, ఒక బాత్రూమ్ కూడా కావాలి అంటే ఉంటే ఉండండి లేదా పోండి అంతే అని చెప్పేసి పోయేటోడు. ఏం పేరు అనేది? ఆయన ఏమైనా లీడరా? ఆయన పోలీస్ అంట, తెలియదు పోలీస్ అంట ఆయన. పోలీస్ అని మీకు చెప్పినా నిజంగా నేను పోలీసా? నిజంగానే ఏమో తెలియదు కానీ మాకైతే ఇట్లా చెప్పిండ్రు పోలీస్ అని. ఆయన చేతి కింద ఒక ఆయన దొడ్డుకుంటాడు లాగుంటాడు, ఆయన కూడా వచ్చి చెప్పిండు అమ్మ పైసలు ఇవ్వండి అని, లేకుంటే కాల్ చేసి పోయండి అని ఇట్లా చెప్పిండు మాకు. అంటే మీకు రెంట్ తీసుకున్నప్పుడు మీకు ఏమేమి కలిగి ఇస్తుండే? అంటే మంచి నీళ్ళు కానీ మంచి నీళ్ళు లేదు, బాత్రూమ్ లేదు, ఏం లేకుండే. నీళ్ళు ఆ నుంచి ఈ నుంచి మోసుకొని ఇంకా వాడుకునేటోళ్ళం. మేము పొద్దుగానే లేచి పనికి వెళ్ళేటోళ్ళం. చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని ఎత్తుకొని ఇక పనికి వెళ్ళిపోయాం. అంటే గుడిసెలు వాళ్ళే ఆయన కిరాయి తీసుకుంటే వేసి ఇచ్చిండా, మీరు వేసుకున్నారా? మేమే వేసుకున్నాం. గుడిసే 10,000 15,000 అయినాయి గుడిసే వేసుకోవడానికి. కట్టెలు రేకులు అన్నీ మొత్తం సామాన్ మావే. ఆయన మాత్రం ప్లేస్ మాత్రం ఇట్లా కొట్టుకోండి అని ఒకటే చెప్పిండు, కానీ ఆయన చేసేది ఇచ్చేది ఏం లేకుండే. నీళ్ళు బాత్రూమ్ అవి కుల్లగొట్టారు కదా, మళ్ళీ ఎందుకు కడుతున్నావు ఇది? ఇప్పుడు ఇట్లా వంట వేసుకుని దాపు వంట వేసుకుని ఏం పని చేస్తావు? వార పని చేస్తాం, ఆట మీద పోతాం. అంతా ఇల్లు అంతా ఆట మీద కొట్టాలమే. మీకు ముందుగా ఏమైనా చెప్పారా మేము ఇట్లా వచ్చి కుల్ల కొడుతున్నాం? ముచ్చట చెప్పలేదు, ఇంతమందికి ఒక ముచ్చట కూడా చెప్పలేదు సార్, ఒక ముచ్చట కూడా చెప్పలేదు. ఆడ మాట్లాడుతుంది కదా నేను. మరి ఇప్పుడు ఎట్లా మీకు ఏమైనా కిరాయి తీసుకుంటారు ఎవరన్నా గుడి చేసుకున్నందుకు? ఎవడో మాకు గుర్తులేదు, మాకు వారం లేదు. పోలీస్ ఆయన గవర్నమెంట్ ఆయన నెలకు 2,000 తీసుకున్నాడు. కరెంట్ బిల్లు అలాగనే కట్టాము. మాకేమో అన్నం తెలియదు, పుణ్యం తెలియదు, గుర్రలేక మేము. ఆయన పోలీస్ ఆయన. అంటే మీరు ఇక్కడ చెరువు పక్కకే ఉంటున్నారు కదా, మీకు ఇబ్బంది కదా? మరి ఎప్పుడైనా చెరువు పక్కన ఉండదని ఎవరు చెప్పలేదా? చెరువు పక్కకు మేము గిడ వేసుకుని చెరువు పక్కకు ఎండాకాలం వస్తే కన్నా ఇక మా దారి అన్న చూపిస్తే కన్నా పోదామని ఉన్నాం సార్. ఏం చెప్పాలన్నా, ఇక నిన్న కూల్ చేసిర్రు గుడిసెలు. ఇక ఈ స్థితిలో అయిన సామాన్ అంతా దీని కింద పడ్డాయి. పిల్లలు 2 ఉన్నారు. మా భర్త చచ్చిపోయిండు. 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా నాయన చచ్చిపోయిండు, మా నాన్న మా అమ్మ ఒకటి ఉంది. అందరిది అదే పరిస్థితి ఇక్కడ. మీరు కిరాయి ఇస్తున్నారంట కదా, ఎవరికి ఇస్తున్నారు? కిరాయి ఎవరికి ఇస్తలేం మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండిపోయినాం. ఈ రేవంత్ రెడ్డి గెలిచిండు, మాకు అంతా ఇది అయిపోయింది. కేసీఆర్ గెలిచినప్పుడు మాకు ఫుడ్ ఇచ్చిండు తినడానికి, లాక్డౌన్లో అన్ని ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేడు, మాకు ఏమి ఇవ్వలేడు. ముందుగా చెప్పారా మీకేమన్నా కూల కొడతామని? ఇట్లా చెప్పలేరు, చెప్పకుండానే వచ్చి కూలగొట్టేసారు. ఏం చెప్పారు మీకు అప్పుడు ముందుగా వచ్చి? అక్కడ కూలగొడతారు కదా, అక్కడ కూలగొడతారేమో అనుకున్నాం మేము. మా గుడిసెల దగ్గర రారా అనుకున్నాం మేము, కానీ అనుకోకుండా వచ్చిర్రు కూలగొడతానే ఉన్నారు. అది జేసీబీలు పెట్టి. అంటే మేము సామాన్ ఉంది మేము తీసుకుంటామని మీరు చెప్పలేదు వాళ్ళకి? చెప్పినాము, ఆగట్లేరు. లాఠీలు పట్టుకొని లేడీ పోలీసు వాళ్ళు అందరు వచ్చి లాఠీలు పట్టుకున్నారు. పొద్దున్న నుంచి ఎక్కడ వండుకున్నారు, ఏం తిన్నారు? వానలా వండుకున్నాము, ఎవరికి ఇంత ఫుడ్ ఇవ్వలేరు మాకు. పిల్లల్ని వేసుకొని వండుకున్నాము. ఏం చేయాలి మరిగా? మా పరిస్థితి గిడికి వచ్చింది. ఎక్కడ లేదు మాకు, ఎక్కడ లేకనే గిడికి వచ్చినాము. ఓట్లు వేయమంటే ఓట్లు వేసి గెలిపించినాము. గెలిపించినాక ఇట్లా చేస్తే గెలిచి 10 ఏళ్ళు కూడా అయితే 10 నెలలు కూడా అవుతలేదు. మీకు ఓటక్కి ఇన్నే ఉందా? ఓటక్కు అన్నీ ఉన్నాయి. ఏ ఊరు మీది? మాదే ఊరు లేదు. అయితే మా వాళ్ళు మా నాయన వాళ్ళు వచ్చి మా మమ్మల్ని ఇక్కడనే కన్నారు, ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసిరు. మా మగవాళ్ళు కూడా ఇక్కడనే చచ్చిపోయారు. రైలు కట్ట అవతల పెట్టొచ్చినాం. 2 పిల్లలు, చిన్న పిల్లలు, అప్పుడు 7 సంవత్సరాల కింద లాక్డౌన్. ఇక్కడ సామాన్ తీసుకుంటానికి వచ్చే బాగమని చెప్పారా మీరు? ఆగమని చెప్పినాం, ఆగలేరు. ఆగమని చెప్పినా కానీ ఆగలేరు. పిల్లల తల్లలో మేము బయట కురికేసినాం. ఇక అంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ లీడర్లు వచ్చి మీకు ఏమన్నా చెప్పారా? మేము వేరే దగ్గర లీడర్లు ఎవ్వరు చెప్పలేరు. లీడర్లు కొంచెం 3 రోజులు టైం ఇచ్చింటేనన్నా మాది అట్లా స్లాబ్లు వాసి ఏం కట్టలేము. మేము తీసుకుంటుంటే మీ తీయమంటే అయినా కానీ వాళ్ళు మాకు ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేరు. ఇంకా నయ్యా మా పిల్లల మీద చచ్చిపోతుంటే మీరు
ఆ కట్టెలు అవన్నీ పడి అంటే మీరు ఇంట్లో ఉండగానే కూల కొడుతున్నారా? ఇంట్లో ఉన్నాగానే బయటకు వచ్చేసినాం. ఇంట్లో ఉన్నాగానే కూలగొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు. వీళ్ళు వచ్చి ఇట్లనే మీడియా కూడా వచ్చింది నిన్న కూడా. ఏం పని చేస్తారు మీరు? మేము కంకర్రాలు కొడతాం. కొడుతున్నామన్నారు, మీకు ఏమైనా చెప్పిండ్రా లేదా? మాకేం చెప్పలేరు, మేము ఊర్లో ఉన్నాం, మాకు తెలియదు. ఎప్పుడు వచ్చిన ఊరికి పోయి? నేను నిన్న ఈ టైంకి వచ్చినాం సాయంత్రం పూట. వచ్చేవరకు ఏమైంది? ఈడ మొత్తం కుల్ల కొట్టిండ్రు. మా సామాన్ అట్లనే ఉంది, బియ్యం గిట్ట అన్ని అట్లనే ఉంది. గుడిసె కింద ఉన్నాయా? మొత్తం కింద వస్తే పొద్దుగల తీసిన. మరి ఎట్లా పొద్దున్న నుంచి ఏం తింటున్నావు? ఎక్కడ ఉన్నావు? మేము పొద్దు నుంచి ఎట్లనే ఉన్నాం. వచ్చినా ఇగో ఇక్కడనే కూర్చున్నాము. గుడిసి లేనికే ఇస్తే వేస్తామని. మీకు ఇక్కడ గుడిసెలు వేసుకోమని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పలేరు. పట్టు ఇప్పుడు మేము 6-7 సంవత్సరం నుంచి ఉన్నాం ఈడ. ఇప్పుడు నిన్న కుల్ల కొట్టిండ్రు. మా కుల్ల కొట్టినని కూడా మా జోలికి రాలేడు. మాకు న్యాయం చేయాలి. బెడ్రూమ్లు అనిపించాలి, జాగనాన ఇప్పెట్టాలి. మేము అంత దగ్గర మీనే వస్తాం, మీనే బతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఈ నుంచి 60-50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇంతకుముందు ఎవరైనా ఆఫీసర్లు వచ్చి ఇట్లా నోటీస్ ఇచ్చారు? ఏమనలేరు. ఇంతవరకు ఎవ్వరు వచ్చలేదు. ఇటు గెలిచినాకనే వచ్చింది మాకు. కేసీఆర్ ఇట చేయలేడు. నిన్న పొద్దుగాల వచ్చి ఏం చెప్పారు? నిన్న పొద్దుగాల ఏం చెప్పలేడు. మళ్ళీ ఎవ్వరు కాపాడలేడు. ఆయన వస్తుంటే మా సామాన్లు అన్ని పోయినాయి. సొమ్ములు పోయినాయి, కూలినాలు చేసుకున్న పైసలు పోయినాయి, బాసాన్లు పోయినా, కట్టుకున్న బట్టల కా నుంచి పోయినాయి. తీసుకొని ఇవ్వలేరు. మళ్ళీ కొట్టడానికి వచ్చారు. మాకు న్యాయమే చేయాలి. సామాన్ తీసుకుంటామని పోలీసులు దబ్బుతురు. పోలీసులు దొబ్బిరు. లేడీస్ పోలీసులు సామాన్ అంతా పోయింది. మావి అన్ని దేవాల మాకు న్యాయం చేయాలి. పొద్దున్న నుంచి ఎక్కడ వండుకున్నారు? ఎక్కడ అన్నం నిన్న సంధి కూడలేదు, ఏం లేదు. మంచినీళ్ళ డబ్బాలు బొబ్బలు అన్ని లజ్జ గిజ్జ అయినాయి. బాసాన్లు అన్ని మాకు న్యాయం చేయాలి. పిల్లలు ఉన్నారా మీకు? చిన్న చిన్న ఊరు పిల్లలు. ఆ స్కూల్ బ్యాగులు అన్ని ఖరాబ్ అయినాయి. బట్టలు బ్యాగులు మొత్తం మా పిల్లలకు జ్వరాలు వచ్చి అడ్డాలు పడిర్రు. చిన్న చిన్న పిల్లలు రాగా గింత పిల్లలు. మాకు న్యాయం చేయాలి. రావాలి. జయంత్ రెడ్డి రావాలి. ఇడికి మేము వచ్చిన దగ్గర కాదని మా కేసీఆర్ ఉన్నా అన్న రోజులు మాకు పేదల జోలికే రాలేడు. ఇంకా 100 ఏళ్ళు బతుకొని న్యాయం చేయలే మాకు. మేమే గుడిసె కట్టుకొని మేమే ఇన్ని సంవత్సరం ఉన్నాం. ఇప్పుడు ఈయన రవీంద్ర రెడ్డి వచ్చి లేపి గుడిసెలు వేస్తున్నాడు. ఇప్పుడు మేము మాకు తినడానికి తిండి కూడా లేవు ఇంట్లో. బంగారం పెట్టిపోతే అట్ట మీద పనికి పోతే వచ్చే వరకు అన్ని ఎట్లా బతకాలి మేము? రాత్రి వానలా కింద పండుకున్నాం. సర్ది జ్వరాలు వస్తున్నాయి మాకు 2 రోజుల నుంచి. ఎట్లా బతకాలి మేము? ఏడ దారి చూపెట్టాడు. మరి దారిలోనే పోయి బతున్నాం. ఏడ దారి చూపెట్టాడు. ఏం చూపెట్టు? రోడ్డు మీద కొట్టి లేడీస్ పోయిస్తారు. అంత పెద్ద కొట్టిస్తాడా? పెద్దలే గుల కొడతలేరు, మాయ గుల కొడుతున్నారు. ఇక్కడ మేము ఏడుండాలి, ఏం కథ తెలంగాణ మంటేసుకొని రోడ్డు మీద కూర్చున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. తడిస్తే జ్వరాలు వస్తున్నాయి. మాకు దోమలేంది, ఇవన్నీ ఏంటిది, ఏం కథ? ఏదో ఒక దారి చూపియండి మంచిగా. అంటే మీకు ఇంతకుముందు ఎవరో నాయకులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు? ఏ నాయకులు రాలేరు, ఎవరు రాలేరు. ఇక్కడనే కూర్చున్నాము, ఎవరు రాలేరు. అంటే మీకు ఈయనే ఉందా? మీకు ఐడి కార్డులు, ఆధార్ కార్డు, ఓటర్ కింద ఇక్కడనే ఉన్నాయి, ఎక్కడ లేవు. మాకు జాగవి లేదు ఎక్కడ పోయి ఉండడానికి. ఇక్కడనే ఉన్నాం. ఏమో అక్కడ మంచిగా జాగ చూపియండి. ఇక్కడనే ఉంటాం. మాకు మాత్రం న్యాయం చేయాల్సిందే. ఎట్లాంటి న్యాయం కావాలి? ఇల్లు కావాలి. మాకు ఇల్లు కావాలి కంపల్సరీ. మాకు ఎట్లయితే నష్టపోయామో మాకు అన్ని కావాలి. మాది ఎట్లయితే ప్రాపర్టీ పోయిందో అదే ప్రాపర్టీ మాకు రేవంత్ రెడ్డి తీసుకొని రావాలి. మాకు అంతే. మా పిల్లలకి చదువు, ఇప్పుడు ప్రతిదానికి డబ్బే కావాలి. ప్రతి ఏది కొనాలన్నా, బియ్యం కొనాలన్నా 5 మంది పిల్లలు ఉన్నారు. ఎట్లా బతుకుతారు, ఎట్లా ఉంటారు? ఈ విధంగా నాశనం చేసిపోతే కనీసం గంట టైం ఇవ్వకుండా కనీసం పిల్లలకి అన్నం పెడతా. ఈ పిల్ల నిన్నటి నుంచి అసలు అన్నం కూడా తినలేదు. ఇందాక టిఫిన్ తినింది. ఆ పిల్ల బుక్స్, బాక్సులు అన్నీ నష్టం. ఫ్రెండ్స్ వాళ్ళు దోస్తులు టిఫిన్స్ అన్నాలు తెచ్చిస్తే రాత్రి తిని అదే వర్షంలో పడుకొని అక్కడే ఉన్నాం. ఏ దోమలు అయ్యి ఈగలు. ఈ పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. అన్న ఇప్పుడు మీరు ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీది ఇక్కడ? మీరు ఏంటో చెరువు పక్కన కట్టుకున్నారు, ఇది FTL అంటున్నారు. మరి మీకు రిజిస్ట్రేషన్ ఎట్లయింది? ఎన్ని సంవత్సరాల కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అన్న నేను ఒక 2 years అవుతుంది అన్న రిజిస్ట్రేషన్ చేయించుకొని. అంతకుముందు అయితే నాది నోటరీ ఉండే. నోటరీ ఎందుకంటే మా నాన్నగారు చేయించుకోలేడు, ఆయన చేత కాలేదు, డబ్బులు లేక. ఆయన ఏదో కొన్నదే మాకు గొప్ప అయిపోయింది. అయితే నేను తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అన్న, ఉక్కుపాదం వేసింది ఉక్కుపాదం వేస్తుంది అని అంటారు. ఉక్కుపాదం దేని మీద వేయాలన్నా? పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద వేయాలి. ఇప్పుడు
ఇప్పుడు హైడ్రా ఆగదు అంటే హైడ్రా ఎవరి గురించి ఉందన్న ఒక మాట చెప్పండి. చెరువుల గురించి హైడ్రా ఉంటే మనుషుల్ని చెరువులు వేసేసి హైడ్రా చేయండి అన్న. హైడ్రా కంటిన్యూ చేయండి. మనుషులు మాలాంటి గరీబులని చెరువులో దుబ్బేసేయమని అదే జేసీబీలు పెట్టి అదే బుల్డోజర్లు పెట్టి అదే పోలీసులతో రౌడీజం చెప్పించి లోపడేసి మాలాంటి వాళ్ళని లోపడేసినాక హైడ్రా ఉంటే ఎంత పెద్ద చేసుకోండి అన్న. హైడ్రా ఎందు గురించి అన్న హైడ్రా? రంగనాథ్ సార్ తెలియదు అన్న ఇట్లాంటి గరీబుల మీద కొడితే ఏం పరిస్థితి అయిందో. రంగనాథ్ సార్ పిల్లలు గిట్లనే చదువుకుంటారా అన్న? గిట్లనే ఉంటారా అన్న? సీఎం సార్ పిల్లలు ఉంటే గిట్లనే ఉంటారా అన్న? సీఎం సార్ బిడ్డకు పెళ్ళి అయింది అలా పిల్లలు పుడితే గిట్లనే చేస్తారా సార్? చెప్పండి అన్న. ఒకటి ఇదేనా అన్న న్యాయం? అంటే ఉన్నోనుకో ఒక న్యాయం, లేననుకో న్యాయం అన్న. ఇది రాజ్యాంగం రాసిన ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు అందరూ, వాళ్ళది అలాగా మనది అలాగా నాన్న. మనం ఒక ఇదేనా మనది? గిట్లా నాన్న చీడ పురుగులను చూసినట్టు చూస్తున్నారన్న మమ్మల్ని. రాజకీయ నాయకులకు ఎవరు కనిపిస్తామే అన్న. ఇంత న్యూస్లో వస్తుంది, ఇంత హల్చల్ అవుతుంది, ఇంత అవుతుంది, వీళ్ళు బతికున్నారా చచ్చిపోయారా తిన్నారా లేదా అని ఒక్క రాజకీయ నాయకుడు రాలేడా అన్న? ఒక్కరికి మానవత్వం నిన్నటి నుంచి ఎవ్వరు వచ్చి ఇక్కడ మిమ్మల్ని పరామర్శించిన చూసిన వాళ్ళు రాజకీయ ఎవ్వరు రాలేరన్నా. ఎవ్వరు రాలేరు. మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నావు, ఎందుకు ఇంత అని చెప్పి ఇంత వాళ్ళు భోజనం పెట్టినట్లా. కానీ ఏ రాజకీయ నాయకుడు రాలేడన్నా. ఎవ్వరు రాలేరు. మాకు ఇంత ఇచ్చి ఛాయ్ ఇచ్చిన వాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరన్నా. మేము ఇదే వర్షం పడ్డా తుఫాన్ పడ్డా ఏం అగ్నిగుండం పడ్డా ఈ నుంచి జరిగేది లేదన్నా. రేవంత్ రెడ్డి సార్ నువ్వు తీసుకుపోయి నన్ను చెరువులు వేసినాకనే నువ్వు నా ల్యాండ్ కబ్జా చేసుకో, అంతవరకు ఏం లేదన్నా చెప్పేది. నేనైతే ఎందుకనంటే నేను ఇన్ని రోజుల నుంచి బాధపడి నా కడుపు చంపుకొని నేను తినక నా ఇల్లు కట్టుకున్నా. నాకు రిజిస్ట్రేషన్ ఉంది. నువ్వు నాది రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు గవర్నమెంట్ వాళ్ళని అడగండి, వాళ్ళతో నాకు డబ్బులు ఇప్పియండి, కాల్ చేయాలంటే నేను కాల్ చేసే